ఆల్రెడీ మీరు యూట్యూబ్లో చూసి ఉంటారు, అనేక మందికి పంపించమని చెప్పాను. దాచబడిన ధననిధి ఏంటి? దాచబడిన ధననిధి అంటే పరలోక రాజ్యం. ఏంటి పరలోక రాజ్యము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దాచబడిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. దాచబడిన ధననిధి. ఆయన బైబిల్ గ్రంథంలో దాచబడి ఆయన గూర్చినటువంటి సంగతులు మనకు కనబడుతూ ఉన్నాయి. దాచబడినటువంటి సంగతులు 3 కొంచెముల పిండి, దాచబడిన ధననిధి, పరలోక రాజ్య మర్మములు, ఇవన్నీ చూడండి ఒకటే, ఒకే విషయాన్ని వేరువేరుగా చెబుతూ ఉన్నారన్నమాట. అసలు మత్తయి సువార్త 13వ అధ్యాయం మామూలు సంగతి కాదు. అది లోకము పుట్టినది మొదలుకుని మరుగు చేయబడిన సంగతులట. అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంత అవసరమో, ఎంత ఉన్నతమైనదో, దానిని మనం ఇంకెంతలాగా నేర్చుకోవాలో, లోకము పుట్టినది మొదలుకుని మరుగు చేయబడిన సంగతులు అంటే మామూలు విషయాలు కాదు ఇవి. కనుక ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయానికి సంబంధించినటువంటి ఎన్ని భాగాలు ఉంటాయో ఒకసారి అన్నిటిని కూడా చూడండి. విత్తువాని గూర్చినటువంటి ఉపమానం, విత్తనాలను గూర్చినటువంటి ఉపమానం, ఏమండి, ఇలాగ ఎన్నో అంశాలు మనకు బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. వెరీ ఇంపార్టెంట్ మత్తయి సువార్త 13వ అధ్యాయం. మన జీవితంలో వదులుకోకూడదు ఈ 13వ అధ్యాయాన్ని. రైట్. 44లో గడిచినటువంటి వారన్నా దాచబడిన ధననిధి ఏమి నేర్చుకున్నాం ఒకసారి మనం 44 చదువుదాం. పరలోక రాజ్యము పొలములో దాచబడి ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఎందుకు పొలాన్ని కొన్నాడంటే ఆ పొలంలో ఏముంది? దాచబడిన ధనం ఉంది. ఆ దాచబడిన ధనాన్ని సంపాదించుకోవడానికి అతనికి ఉన్నవన్నీ కూడా అమ్మేసి ఈ పొలాన్ని దక్కించుకున్నాడు. ఈ పొలం దక్కిన తర్వాత ఇంకా ఆయనకి ఇంకేమైనా కావాలా? ఏం అక్కర్లొద్దు. ఆయనకి అవసరమైంది అక్కడ దొరికేసింది. ఆయనకి అవసరమైంది అక్కడ దొరికేసింది. గనుక పరలోక రాజ్యము అనగా అది ఓపెన్ అయిపోయి ఉండదు, దాచబడింది అని మనం గుర్తించాలి. ఇక ఈరోజు మనం 45వ వాక్యాన్ని ఆలోచన చేద్దాం. 45వ వాక్యం. మరియు పరలోక రాజ్యము. అసలు ఈ 13వ అధ్యాయం చూడండి, దేని గురించి తెలియజేస్తూ ఉన్నారు? పరలోక రాజ్యాన్ని గురించి. ఏంటి పరలోక రాజ్యం? ఏంటి అసలు పరలోక రాజ్యం? బలి సైలెంట్. ఇన్ని వారాలు వింటున్నారు, తెలియట్లేదా? మరి మాట్లాడాలి. అసలు పరలోక రాజ్యం అంటే ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన గురించి ఎందుకింత సీక్రెట్గా వ్రాసారు బైబిల్లో? ఎందుకింత కోడ్ లాంగ్వేజ్ని వాడారు బైబిల్లో? ఎందుకింత విశిష్టత ఉంది బైబిల్లో? ఏమండి, అందుకనే ఆ పైన ఉంటుంది, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట వారికి అనుగ్రహింపబడలేదు, మీకు అనుగ్రహింపబడింది. ఎంత మంచి మాట అండి. వాళ్ళకు అనుగ్రహింపబడలేదట, మీకు అనుగ్రహింపబడిందట. సరే, మీకు అనుగ్రహింపబడింది. దీనిని సద్వినియోగపరుచుకునేవారు ఎంతమంది ఉన్నారు? యేసుప్రభు వారి యొక్క శిష్యుల్లో 12 మంది ఉన్నారు. మొత్తానికి అనేక మంది వదిలేగా ఆఖరికి 12 మంది మిగిలారు. ఈ 12 మందిలో పరలోక రాజ్య మర్మములు ఎంతమందికి అర్థమయ్యాయి? ఈ 12 మంది పరలోక రాజ్యమై ఉన్నటువంటి ప్రభువును హత్తుకుని ఎంతమంది ఉన్నారు? ఆయన్ని విడిచిపెట్టకుండా, ఆయనను మోసం చేయకుండా, ఆయనకు నమ్మక ద్రోహం చేయకుండా ఎంతమంది ఉన్నారు? ఏమండి, అలాగే మనకు కూడా ఆ సత్యం అనేది అర్థమైన తర్వాత కూడా మనం కూడా దేవునికి దూరస్తులుగా ఉండొచ్చేమో, ఉన్నామేమో, ఇంకా మనకు అర్థం కావడం లేదేమో, ఇక మనకు అర్థం కాదేమో. ఏమండి, కనుక ప్రతి విషయము కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలని తెలియజేస్తూ ఉన్నాను. పరలోక రాజ్యము. ఏమండి, ఎన్ని చోట్ల ఉందో చూడండి. 13వ అధ్యాయంలో పరలోక రాజ్యం అంటున్నాం. 24వ వచనంలో పరలోక రాజ్యము అని రాశారు.
అదేవిధంగా 31లో పరలోక రాజ్యము అన్నారు, 33లో పరలోక రాజ్యము అన్నారు. ఇలాగ ప్రతి విషయంలోనూ కూడా ఏమండి, ప్రతి సందర్భంలో కూడా పరలోక రాజ్యము అన్నారు. 11వ వచనంలో కూడా అదే ఉంటుంది, పరలోక రాజ్య మర్మములు అన్నారు. అక్కడ 44లో పరలోక రాజ్యం అన్నారు, 45లో పరలోక రాజ్యం అంటున్నారు. ఈ కిందకి ఇప్పుడు మనం కంప్లీట్ చేసుకుంటాం. 47లో కూడా పరలోక రాజ్యం అన్నారు. అంటే పర్టికులర్గా ఒకే విషయాన్ని వేరు వేరు కోణాల్లో చెప్తూ ఉన్నారు. విషయం ఒకటే, కానీ ఈ విషయం అర్థం కాకపోతే ఆ విషయమైన అర్థం చేసుకోవాలి, అది అర్థం కాకపోతే ఇంకొకటైనా అర్థం చేసుకోవాలి, ఇది అర్థం కాకపోతే ఇంకోటైనా అర్థం చేసుకోవాలి. అవునండి, మనం భోజనం చేసేటప్పుడు ఒకే కర్రీ ఉందనుకోండి, ఒకే కర్రీ ఉంది, అది మనకు నచ్చలేదు అనుకోండి, సెకండ్ ఆప్షన్ ఏముంది? ఇంకా ఒకటే అన్నాక ఇంకేముంటుందండి? ఏమి లేదు. అదే కనుక 4-5 కూరలు ఉన్నాయనుకోండి, ఆప్షన్స్ 4-5 ఉన్నాయనుకోండి, నీకు వంకాయ నచ్చకపోతే టమాటా వేసుకుంటాడు, టమాటా నచ్చకపోతే బంగాళదుంప వేసుకుంటాడు, బంగాళదుంప నచ్చకపోతే చికెన్ తింటాడు, చికెన్ నచ్చకపోతే మటన్ తింటాడు. అతనికి ఏది సూట్ అవుతుందో, ఏది అతని ఇష్టమో, ఏది అతనికి కావాలో చాయిస్ అనేది ఉంది. మొత్తానికి ఫుడ్ అనేది ఒకటే, భోజనం అనేది ఒకటే, భోజనంలో మార్పు లేదు. కానీ అక్కడ పెట్టినటువంటి కర్రీస్లో వేరు వేరు రుచులు ఉన్నాయి, కానీ మొత్తానికి తినేది మాత్రం అన్నమే. జస్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ చెబుతున్నటువంటి విషయాలు వేరువేరుగా ఉన్నాయి. ధరనిధి అన్నాడు, దాచబడిన ధరనిధి అన్నాడు, విత్తనాలు అన్నాడు, పిండి అన్నారు. ఇలాగ ప్రతిదీ సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉన్నాయి. అక్కడొకలాగుంది, ఇక్కడొకలాగుంది, ఇక్కడొకలాగుంది, ఇక్కడొకలాగుంది. మొత్తం ఎలా ఉన్నా దేని గురించి చెప్తా ఉన్నారు? పరలోక రాజ్యాన్ని గురించి చెప్తా ఉన్నారు. అక్కడ ఎలా అయినా ఉండనివ్వండి, కానీ చెప్పే థీమ్ మాత్రం ఎవరి గురించి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి, పరలోకాన్ని గూర్చి. ఏమండి, అందుకని చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. పరలోక రాజ్యము 45, మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకుని పోలి ఉన్నదే. పరలోక రాజ్యాన్ని పోలుస్తూ ఉన్నారు. పోలిక ఏంటి? పోలిక మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నదే. మనకి వర్షాకాలం వచ్చేటప్పటికి అనంతపురం, కర్నూలు ఆ ప్రాంతాల్లో పంట పొలాల్లో అనేక మంది వేరు వేరు ప్రాంతాల నుండి వచ్చి పంట పొలంలో ఏదో వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి పనే ఉండదు. కారుల్లో వస్తారు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు సెలవులు పెట్టుకుని వస్తారు. అనేక ప్రాంతాల నుండి వచ్చి అక్కడ ఉండి ఆ పొలాలన్నీ వెతికేస్తారు. ఎందుకయ్యా అలా వెతుకుతున్నారు? వాళ్ళకి పనే ఉంది అక్కడ, పని చేసుకునే వల్ల, కూలి పని వల్ల అంటే కాదు. అక్కడ వజ్రాలు దొరుకుతాయట, వజ్రాలు దొరుకుతాయట. మనం న్యూస్లో చూస్తాం, ఒక ఆయనకు వజ్రం దొరికింది, సుమారుగా ₹1,00,00,000 విలువ దక్కింది అంటారు. వజ్రాల వేట అని పెద్ద టైటిల్ పెడతారు అక్కడ. ఎక్కడ రియల్, నిజంగానే అక్కడ వెతుకుతూ ఉంటారు. వెతికితే దొరుకుతుంది ఎవరో ఒకరికి, లక్. ఏమండి, ఒక్క వజ్రం దొరికింది అనుకోండి, వాళ్ళ జీవితం మారిపోద్ది. ఎల్లవేటి ఒక్క వజ్రం దొరికితే వాళ్ళ జీవితం మారిపోద్ది. అందుకని వాళ్ళు చాలా 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 జాగ్రత్తగా వెతుకుతూ ఉంటారు అక్కడ, ఆ మట్టిలో, ఆ ఇసుకలో, ఆ బూడిదలో వెతుకుతూ ఉంటారు. దొరుకుతుంది, చాలామందికి దొరుకుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. ఏమండి, ఇక్కడ కూడా మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. ముత్యాలు కొంటారా? కొంటారుగా. పరలోక రాజ్యాన్ని ఒక పోలికి చెప్తా ఉన్నారు. మంచి ముత్యములను కొనడానికి వెతుకుచు ఉన్న వర్తకుని పోలి ఉన్నదే అట. వర్తకుడు అనగా వ్యాపారం చేసే వ్యక్తి, వ్యాపారస్తుడు. మంచి ముత్యాలను కొనేటటువంటి వ్యాపారవేత్తట. వజ్రాలు, డైమండ్స్ వ్యాపారి మాట. వజ్రాలు కొనేటటువంటి వ్యాపారి, వాటిని అమ్మేటటువంటి వ్యాపారి. దేంతో పోలుస్తున్నారు ఈ యొక్క వ్యాపారిని? పరలోక రాజ్యంతో పోలుస్తూ ఉన్నారు.
పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. ఎవర వర్తకుడు? పరలోక రాజ్యం అన్నారే అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నమాట. మంచి ముత్యాలను కొంటాడట ఆయన. మంచి ముత్యాలను కొంటాడట. మంచి ముత్యాలను కొంటాడట. మన దగ్గర ఏమైనా ఉన్నాయి అమ్మేద్దాం ఆయనకి? రేటు బాగా కడతాడు, మోసం చేయడు ఆయన. మన బంగారం అప్పుడప్పుడు అమ్ముతూ ఉంటాం పట్టుకెళ్ళి. అప్పుడు కొంతమంది ఇది మంచి బంగారం కాదండి, దీనికి డబ్బులు రావండి అంటాడు. మనం నూరేళ్ళు కడతాం. మంచి బంగారమేనండి, మేమేం కలపలేదండి, నువ్వు నేనేం కలుపుతాం, అందులో కలిపి కూడా కలుపుతాడు. మంచి బంగారం అంటే బంగారంని మళ్ళీ సెపరేట్ చేసి ఒక్కొక్క బంగారానికి ఒక్కొక్క రేటు అనేది ఉంటుంది. 24 క్యారెట్, 22 క్యారెట్, 19 క్యారెట్, ఇలాగ ఒక్కొక్క బంగారానికి ఒక్కొక్క రేటు ఉంటుంది. కొనే వ్యక్తి మంచివాడు అనుకోండి, మంచి రేట్ ఇస్తాడు, మన బంగారానికి మంచి రేట్ ఇస్తాడు. కొనే వ్యక్తి మోసగాడు అనుకోండి, మనల్ని బురిడి కొట్టిస్తాడు. 1000 రూపాయలు రావాల్సిందానికి 500 చేతిలో పెడతాడు. 10,000 రావాల్స్తే 7,000, 8,000 ఇస్తాడు. అంటే ఆ 3,000 అతనికి లాభమే కదా, లాభం. ఈయన మంచి ముత్యాలను కొనేటటువంటి వ్యాపారట. అందుకని అంటున్నా, మన దగ్గర ఏమైనా ఉంటే అమ్మేద్దాం, ఆయనకి మంచి రేట్ వస్తాయి. ఏమైనా చేయించుకున్నారా? పెట్టులు ఉన్నాయా? బంగారం కానీ వెండి కానీ? ఏ ముత్యాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన? మంచి ముత్యాలట, మంచి ముత్యాలు. అదే ఏ ముత్యాలని అడుగుతున్నా. ముత్యాలంటే ముత్యాలని పేరున్న ఆవిడ కాదు. ముత్యమని దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఎవరి గురించి? మొన్న గడిచినటువంటి ఆరాధనలో అంతకు ముందు వారం నక్షత్రాలను పోలి, నక్షత్రాలను పోలి అంటే స్టార్స్. ఏ స్టారు? క్రిస్మస్ పెట్టుకునే స్టార్ కాదు, ఆకాశంలో కనిపించే స్టార్ కాదు, సినిమాల్లో ఉండే సూపర్ స్టారు, మెగాస్టారు, ఆ స్టారు, ఈ స్టార్ కాదు. మరి ఏ స్టారు అంటే? ఇది వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళ పేరే స్టార్లని పెట్టేసుకున్నారు. అంత మంచి చేస్తున్నారా వాళ్ళు? సినీ స్టార్లు, సినీ తారలట. తారలా? స్టార్ల వాళ్ళు అంటే ఈ యొక్క లోకానికి వెలుగులు వెదజల్లే వల్ల వీళ్ళ రంగుల ప్రపంచం, వీళ్ళ రంగుల ప్రపంచం. వీళ్ళు తారల్లాగా మెరిసిపోతూ ఉన్నారు స్క్రీన్ మీద. అయితే దేవుడు తన భక్తులను కోరుకున్నాడు. అంటే సినిమా ఫీల్డ్లో తారల్లాగా ఉండమని కాదు, సినిమా ఫీల్డ్ గురించి కాదు, తన భక్తులను అలాగ పోల్చుకున్నాడు. సూపర్ స్టార్ అని, సూపర్ స్టార్లుగా ఆయన పోల్చుకున్నాడు. మరి ఎవరు మారారు అలాగా? ఎవరున్నారు ఆయన భక్తులు స్టార్లుగా? అంటే ఇది కేవలం తన భక్తులను ఉద్దేశించే మాట్లాడుతూ ఉన్నాడు. మరి ముత్యాలు అంటే మనం పిల్లల్ని అంటాం కదా బంగారం అని. బంగారమా? ఎక్కడ బంగారం? బంగారం కాకపోయినా బంగారం అంటామే. అలాగా ఆయన మనల్ని ముత్యాల్లాగా చూడాలనుకుంటున్నాడు, ముత్యాల్లాగా మారాలనుకుంటున్నాడు. మనల్ని ఆయన కోరుకుంటున్నాడు అలాగా. అంటే విలువైన వారిగా ఉండాలట. ఏమండి, ఈ ఆర్టికల్స్ కానీ విలువ ఉంటుంది కదా. బంగారానికి, వెండికి, నగలకి, వజ్రాలకి, ముత్యాలకి ఒక విలువ ఉంది. అలాగ మనం కూడా విలువైన భక్తులుగా ఉండాలట ఆయన స్వీకరించాలంటే. మీరు మెడలో ధరిస్తారు కదా, చెత్త అన్నీ వేసేసుకుంటారు మెడలోని. చెత్తగా వేస్ట్ మెటీరియల్ అన్నీ మెడలో వేసుకుంటారా? లేదు. నచ్చాలి, బాగుండాలి, డిజైన్ బాగుండాలి, కాస్ట్ బాగుండాలి, అంతే కదా. మెడలో లావు గోల్డ్ చైన్లు వేసుకోవడానికి ఇష్టపడతారు. అంత లావు డొక్కతోడు కూడా ఉంటుంది కదా.
అంటే విలువ అంటే అక్కడ వాడేటటువంటి వస్తువును బట్టి మనిషి యొక్క విలువ కూడా మారిపోతూ ఉంటుంది. దేవుడు కూడా మనల్ని బంగారంలా చూడాలనుకుంటున్నాడు, వజ్రంలా చూడాలనుకుంటున్నాడు, నక్షత్రాల్లో చూడాలనుకుంటున్నాడు, కానీ డొక్కతల్లాగా సివికిపోయిన బట్టల్లాగా చూడాలనుకోవట్లేదు. అందుకనే ఈయన మంచి ముత్యాలను కొనేటటువంటి వర్తకుడట. మంచి ముత్యాలను కొనేటటువంటి వర్తకుడు అంటే ఆయన రేంజ్, ఆయన కెపాసిటీ ఏంటని మనం ఆలోచించాలి. చిన్నోడు కాదు ఆయన ఏమి చిన్నోడు కాదు. కొందరు దౌర్భాగ్యులైన మానవులు ఆయన మీద నిందలు వేస్తున్నారే, వీళ్ళందరితో మాటలు అనిపించుకునే చిన్నోడు కాదాయన, మనిషి కాదాయన. వీడికి తెలియక వాగుతూ ఉంటాడు, ఆయన మీద నిందలేస్తూ ఉంటాడు, మొరుగుతూ ఉంటాడు కుక్కలాగా. వీడికి విలువ తెలియక. బాగుండి, కుక్కకేం తెలుస్తుందండి? సీఎం వచ్చిన మొరుగుతుంది, పిఎం వచ్చిన మొరుగుతుంది, కలెక్టర్ వచ్చిన మొరుగుతుంది, దొంగడు వచ్చిన మొరుగుతుంది, మంచోడు వచ్చిన మొరుగుతుంది, చెడ్డోడు వచ్చిన మొరుగుతుంది. దాని క్యారెక్టర్ అది. వీడు కూడా ఇలాంటోడే, ఆడు మొరుగుతూ ఉంటాడు. ఆయన పవిత్రుడైతే ఆడికేంటి? వీడు కుక్క కదా, వీడు మొరుగుతాడు. అలాగా వాళ్ళందరూ మొరుగుతున్నారని కొంతమంది ఏమనుకుంటున్నారు? ఆయన దేవుడు కాదని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు ఇంకా ఊరకుక్కలు. దేవుని దేవుడు కాదంటే వీడు ఇంకెందుకు, వీడు బతుకెందుకు, వీడి జీవితం ఎందుకిక? ఆయన ఎంత ఉన్నతమైన వాడు, ఎంత గొప్పవాడు అనేది వీడికి తెలియట్లేదు. పేడబుర్ర వేసుకుని వాడికి అసలు వెలగట్లేదు. ఈయన దేవుడు అని ఆలోచన వీడికి రావట్లేదు. ఎవరో మనిషి అనుకుంటున్నారు. ఆ రోజు యూదులు అనుకున్నారుగా మనిషి అని. యేసు అంటే మరియ కుమారుడు, యోసేపు కుమారుడు, వడ్లవాని కుమారుడు, ఇలాగని సింపుల్గా వేసుకున్నారు కదా వీళ్ళు. ఈరోజు కూడా యేసు ప్రభుని అలాగే అనుకుంటున్నారు. ఏమండి, ఈ నెలలో క్రిస్మస్ సీజన్ కదా, డిసెంబర్ అంటే అనేక మంది పోలీస్ స్టేషన్లోను, హాస్పిటల్స్లోను, సినీ ఇండస్ట్రీలోను, తర్వాత న్యూస్ ఛానల్స్ వారు కూడా క్రిస్మస్ సెలబ్రేషన్లు చేసుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రులు కానీ అందరూ కూడా అందులో పాల్గొంటున్నారు. అసలు గవర్నమెంటే ఏర్పాటు చేస్తూ ఉంది, గవర్నమెంటే పెడతా ఉంది క్రిస్మస్లో. ప్రతి చోట స్కూల్ అయినా కాలేజ్ అయినా. దీన్ని తట్టుకోలేక మతోన్మాదులు ఉంటారు కదా, ఓ 10 మంది మతోన్మాదులు కూర్చుని ఈ క్రిస్మస్ అబద్ధం, యేసు పుట్టుక అబద్ధం, యెహోవా అబద్ధం, బైబిల్ అబద్ధం అని ఈ పనికిమాలిన వీళ్ళు కూర్చుని మాట్లాడేసుకుంటే ఎలాగా? ఒక గొడవ ఉందనుకోండి, 2 వర్గాల వారి మధ్య కూర్చుని వేరొక మధ్యవర్తుండి ఇరు వర్గాల యొక్క వాదనలు విని ఎవరిది తప్పు ఎవరి తప్పు ఒప్పు తప్పులు నిర్ణయించి ఏదో ఒకటి తీర్పు తీరుస్తాడు. వీళ్ళందరూ మూకుమ్మడిగా కూర్చుని ఎటకారం చేస్తూ అవహేళన చేస్తూ, అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యాన్ని తగ్గించాలని వీళ్ళే మాట్లాడేసుకుంటున్నారు. 10 మంది మతోన్మాదులు కూర్చుని. ఏం పోయే కాలం వీళ్ళకి, ఏం పోయే కాలం వీళ్ళకి? మరి వాళ్ళు బోల్డ్ పండగలు చేసుకుంటున్నారు. 4 క్రైస్తవులు లేదా ఒక 10 మంది పాస్టర్లు కూర్చుని వాళ్ళు చేసుకునే పండగ, అందులో దేవత, ఆ విగ్రహాలు, వాటికి సంబంధించి బోల్డ్ అని మాట్లాడేశారనుకోండి ఇష్టం వచ్చినట్టుగా. మరి వీళ్ళకి నొప్పి రాదప్పుడు? మరి వీళ్ళకేం పోయేకాలం వచ్చింది? అసలు ఈరోజు ఈ డేట్ వేస్తున్నాడు, ఈడు మొబైల్ వాడుతూ ఉన్నాడు, వాట్సాప్ వాడుతున్నాడు, ఇదంతా కూడా దేవుని దయ వల్లే వచ్చే ఇవన్నీ కూడాను. దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఎవరైతే క్రైస్తవులని క్రైస్తవుల మీద పడి ఏడుస్తున్నారో ఆ క్రైస్తవులు తయారు చేసి వీడు వాడుకుంటున్నాడు. వీడికి తలకాయ అరికల్లో ఉంటుందిగా, వీడేం తయారు చేయడు. వీడు పరాన్న జీవి, ఎదుటోడు తయారు చేసింది వీడు వాడుకుంటాడు అంతే. క్రైస్తవులు తయారు చేసిన వీడు వాడుకొని క్రైస్తవుల మీద దేవుని మీద పడి ఏడుస్తాడు ఆడిని. ఇది మతోన్మాదులకు ఉండేటటువంటి పోయే కాలం. వాళ్ళు ఎలాగా నరకానికి పోతారు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. క్రైస్తవులు అని చెప్పుకునేటటువంటి వీళ్ళున్నారు కొంతమంది, వీళ్ళు కూడా యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు పుట్టాడని, యేసుక్రీస్తు డిసెంబర్ 25న పుట్టాడని బైబిల్లో ఉందని ఆడు అదే అన్నాడు, ఈడు ఇదే అన్నాడు. ఈయనకి ఆడికి తేడా ఏంటి అంటే వీడు గొర్రె చర్మాన్ని కప్పుకొని తోడేళ్ళు, డైరెక్ట్గా ఏ ముసుగు లేదు.
బట్ డైరెక్ట్ తోడేలాగానే ఉన్నాడు, అలాగే కూర్చున్నాడు, అలాగే మాట్లాడుతున్నాడు. ఆడు ఇంక ముసుగేమి వేసుకోలేదు, ఆడు మతోన్మాదాడు అలాగే మాట్లాడతాడు. ఈడేమో క్రైస్తవుడు అనే ముసుగు ధరించుకున్నాడు, ఈడు కూడా ఆడే వెలుగుదూతమాట ఈడు. ఇలాగ ఈరోజు సృష్టికర్త యొక్క ఔన్నత్యం వీళ్ళ ఎరగక, ఆయన గొప్పతనం తెలుసుకోక ఏదో పిచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా నిజాలు కాదు, సత్యం కాదని ముందుగా మనం గ్రహించాలి. రైట్. మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అనగా ఆ వర్తకుడు, మంచి ముత్యాలను కొని వెతకుచున్నటువంటి ఆ వర్తకుడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనెను. అమూల్యమైన ముత్యమును కనుగొని, అమూల్యమైన ముత్యం అటండి. అంటే ఇక్కడ పరలోక రాజ్యము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మంచి ముత్యములను కొనవెతకుచున్న వర్తకుని పోలి ఉన్నది అని చెప్పారు. మంచి ముత్యములను కొనవెతకుచున్న వర్తకుడట. ఈ వర్తకుడికి అమూల్యమైన ముత్యాన్ని కనుగొన్నాడట. అతడు పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొన్నాడట. అంటే ఈ జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో ఏమండి, ఇప్పుడు ఆయన మనల్ని కొనడం కాదు, ఆయన ఎలాగో మనల్ని కొనేసుకున్నాడు. మనకి ఆల్రెడీ తెలుసు కదా, వెల ఇచ్చి కొన్నాను, విలువ పెట్టి కొన్నాను, మీరు మీ సొత్తు గారు. ఆయన మన కోసం చాలా చేశాడు. అయితే మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన మంచి ముత్యాలు వెతుకుచే ఉన్నాడు, కొంటా ఉన్నాడు, బాగానే ఉంది. మరి మనం ఏం చేయాలి? అవండి, ఇందులో మనది కూడా అదే పాత్ర, సేమ్ మనది కూడా అదే పాత్ర. ప్రభువైన యేసుక్రీస్తును కనుగొనాలి. ఈ బైబిల్ గ్రంథంలో, ఈ లోకంలో ఆయనను వెతకాలి, ఆయనను కనుగొనాలి, ఆయనను వెతికి పట్టుకోవాలి, కనుగొనాలి. అలాంటప్పుడు ఆయనను వెతికేటటువంటి క్రమంలో, ఆయనను కనుగొనేటటువంటి క్రమంలో ఏమండి, మన దగ్గర ఎలాంటివి ఉన్నా సరే వాటినన్నిటినీ వెచ్చించి అయినా సరే ఆయనను మాత్రమే మనం దక్కించుకోవాలి. అప్పుడప్పుడు కొన్ని వస్తువులు తక్కువ ఉంటాయి, దానికి కాంపిటీషన్ ఎక్కువ మంది ఉంటారు. అక్కడ ఉన్న వస్తువులు 2-3 ఉంటాయి, కాంపిటీషన్ ఎక్కువ మంది ఉంటారు. అప్పుడు అందరూ కావాలంటే ఏం చేయాలి? దాని విలువను పెంచుతారు, ఆ వస్తువుకున్న విలువను పెంచుతారు. ఆ విలువను కూడా ఇచ్చి దక్కించుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారనుకోండి, మళ్ళీ అప్పుడు డ్రా తీస్తారు, లక్కీ డ్రా వేస్తారు. అంటే ఈ బైబిల్ గ్రంథంలో అనేకమైన వాక్యాలు ఉన్నాయి, బంగారం లాంటి వాక్యాలు ఉన్నాయి, ముత్యాలు లాంటి వాక్యాలు ఉన్నాయి, అనేకమైన విషయాలు ఉన్నాయి ఇందులో ప్రతి వాక్యము కూడా మనలను పరలోకానికి తీసుకెళ్ళేవి కాదు. ఎందుకని? ఇక్కడ గోధుమల గురించి, గురుగుల గురించి మనం విన్నాం. అన్నీ కూడా చూడడానికి ఒకేలానే ఉంటాయి, కానీ అందులో గోధుమలు అనేవి ఆరోగ్యకరమైనవి, మంచివి, ఉపయోగపడేవి. గురుగులు అనేవి మంచివి కాదు, మోసం చేసేవి. ఈ వాక్యాల్లో కూడా బంగారంలాగుండే వాక్యాలు, వజ్రాల్లో ఉండేటటువంటి వాక్యాలు, ఇలాగ చాలానే ఉన్నాయి. అయితే అన్ని వాక్యాలు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళవు. అందుకనే మనం ఈ వాక్యాన్ని సంపాదించుకోవడానికి, వాక్యం అనగా యేసుప్రభువారు, ఈ యేసుప్రభువారిని దక్కించుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి చిన్నవి ఏదైనా సరే వదిలేసుకోవడానికి సిద్ధమవ్వాలట. ఏం వదిలేసుకోగలం మనం? సమయాన్ని వదులుకోగలమా? ఆరోగ్యాన్ని వదులుకోగలమా? మన ఆనందాలు వదులుకోగలమా?
మన అవసరాలు వదులుకోగలమా? ఈ సంవత్సరంలో ఎండింగ్కి వచ్చేసాం మనం. ఇక 2 రోజుల్లో ఈ సంవత్సరం ముగిసిపోతుంది. ఈ ఆదివారం ఆరాధన లాస్ట్ కదా ఈ సంవత్సరంలో, ఈ లాస్ట్ వీక్ ఇది. మరి ఇప్పటి వరకు మనం ఏం విన్నాం, ఏమి నేర్చుకున్నాం, వేటిని వదిలేసాం, సాక్రిఫై చేసాం దేవుని కోసం, ఎలాగ ఆయన జ్ఞానాన్ని దక్కించుకున్నాం. మనకు అనేక సెమినార్లు జరుగుతూ ఉన్నాయి, ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి, బైబిల్ తరగతులు జరుగుతూ ఉన్నాయి, వాక్య ధ్యాన కూడుకలు జరుగుతూ ఉన్నాయి. మనకి లోకంలో ఒక సామెత ఉంది, అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదట. మరి ఏం కావాలి? 2 రావట. మరి ఏం కావాలి? ఒకటే వస్తుందట. అలాగే దేవుడు మనకు దక్కాలి, దేవుడు మనకు దగ్గర అవ్వాలి, దేవుని జ్ఞానాన్ని మనం పొందుకోవాలి, పరలోకాన్ని సంపాదించుకోవాలంటే ఆ రోజు నీకేదో ఆటంకం ఉంటుంది. ఆ ఆటంకాన్ని అధిగమించి నువ్వు రావాలి. నువ్వు అడ్డును తొలగించుకుని నువ్వు రావాలి. ఆగిపోతే అక్కడదేదో నీకు వస్తుంది. ఒకరోజు కూలి పన్ను నీకు వస్తుంది, ఒక 1000 రూపాయలు నువ్వు సంపాదించుకుంటావు, ఒకరోజు చుట్టాలతో ఆనందంగా ఉంటావు. కానీ కోల్పోయింది శాశ్వతమైన రాజ్యాన్ని, నిత్య జీవితాన్ని కోల్పోతాం. కనుక ఈ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి, అనగా ప్రభువును సంపాదించుకోవడానికి మన దగ్గర ఎన్నున్నా వాటిని అన్నిటిని వదులుకొని లేకపోతే అమ్మేసి ఆయనను మాత్రమే సంపాదించుకోమని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకనే అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దానిని కొనెను. అంటే ఈ గొప్పదానిని సంపాదించుకోవాలంటే చిన్న చిన్నవి అమ్మేసుకోవాలి, వదిలేసుకోవాలి. ఈ గొప్ప వాటిని మనం సంపాదించుకోవాలంటే చిన్న చిన్నవి మన దగ్గర ఎన్నున్నా సరే వాటిని అమ్మేయటమో లేదా వాటిని వేరే ఏదైనా చేసి దానిని మాత్రం దక్కించుకోవాలట. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని దక్కించుకోవడం కంటే ఇంకా గొప్పదేముంటుందండి? మనకి ఒక పాట ఉంటుంది, అందచందమున్న యేసు లేకపోతే అది సున్నా, ధనము ఉన్న బలము ఉన్న యేసు లేకపోతే అది సున్నా, ఐశ్వర్యం ఉన్న కీర్తి ప్రతిష్టలు ఉన్న యేసు లేకపోతే అది సున్నా, ఉద్యోగం ఉన్న వ్యాపారం ఉన్న యేసు లేకపోతే అది సున్నా. సున్నాయా? సున్నా ఎందుకు అవుద్ది? యేసు లేకపోతే బ్రతకలేమా? అందరూ యేసుని నమ్మే బ్రతుకుతూ ఉన్నారా? వాళ్ళందరూ ఇక్కడ బాగానే బతికేస్తారు. తర్వాత ఉంది ఒక జీవితం ఉంది. ఆ జీవితం అనేది అంత ఈజీగా మనందరికీ దక్కేది కాదది. అంటే ఇక్కడ 2 మార్గాలు ఉంటాయండి బైబిల్ ఎప్పుడు కూడాను. దేవునిని సులువుగా కనుగొని ఆయనను అర్థం చేసుకున్న వాళ్ళకి పరలోకం ఈజీ. దేవుణ్ణి కష్టతరం చేసేసుకొని అక్కడ అలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, అది ఇది ఆ ప్రసంగం ఈ ప్రసంగం అని ఎవరైతే బెంబేలైపోయి కంగారు అయిపోతారో వాళ్ళకి పరలోకం కష్టమైపోతూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. క్లారిటీ ఉండాలి, క్లారిఫికేషన్ ఉండాలి మన దగ్గర. ఎప్పుడు కన్ఫ్యూజ్ ఉండకూడదు, అభ్యంతరాలు ఉండక మానో. అయితే నా విషయంలో అభ్యంతరాలు వద్దన్నాడు ఆయన. డౌట్ఫుల్గా నన్ను నమ్మొద్దన్నాడు ఆయన. నీకు ప్రారంభంలో డౌట్ ఉండొచ్చు, ప్రయాణంలో చాలా వరకు వెళ్ళిపోయిన తర్వాత ఇక నీకు డౌట్ ఉండకూడదు. ఇక ఆయన మీద డౌట్ ఎందుకు? ఏమో చనిపోయిన తర్వాత ఒకవేళ 3 ఉంటే ఏంటి నా బతుకు అనుకుని ఈ డౌట్ఫుల్గా నమ్ముతూ ఉన్నారనుకోండి. ఈయనేమో ఒకడే అని చెప్తున్నాడు, బైబిల్లో 3 కనబడుతున్నారు, బైబిల్లో రాసి ఉంటేనేమో ఈయనేమో అలా కాదంటాడు, భావం అంటాడు. ఈ భావం ఏంటో మొత్తానికి అనుకుని అలా కన్ఫ్యూజు. ఇక్కడేమో ఒకడారు ఇంటికి వెళ్ళి 3 అన్నారు అనుకోండి. అలాగా మా బంధువులందరూ 3 అన్నారు, ఈయనే ఒకడు అంటున్నాడు. ఏ పాస్టర్ అయినా 3 అంటే ఈయనే ఒకడు అంటున్నాడు. ఇలా డౌట్ఫుల్గా కనుక మన జీవితం వెళ్ళిపోయింది అనుకోండి, ఆఖరణ ఏమండి ఏమవుద్ది అప్పుడు? బ్రతుకు జీవిత పరమార్థం మారిపోద్ది. అంటే ఆయన విషయంలో నేర్చుకునేటప్పుడు ప్రారంభంలో ఎన్నో డౌట్లు వస్తాయి, కానీ వాటన్నిటికీ సమాధానాన్ని మనం తెలుసుకుని కన్ఫ్యూజన్లో నుండి క్లారిటీలోనికి వచ్చేయాలి.
అసలు బైబిల్ మీద నాకున్న డౌట్లు మామూలు డౌట్లు కాదు. ఈ బైబిల్ మీద నాకుండేటటువంటి డౌట్లు మామూలు డౌట్లు కాదు. పుస్తకాలు నిండిపోయేవి నా డౌట్లు, అన్ని డౌట్లు ఉండేవి. ఇప్పుడు నో డౌట్, అన్నీ కూడా క్లారిఫై అయిపోయాయి. నాకు ఏవే విషయాలైతే క్వశ్చన్స్ ఉండేవో, కన్ఫ్యూజ్గా ఉండేవో, అర్థం కాని ఉండేవో, అవన్నిటినీ కూడా నాకులాగే అనేక మందికి ఉంటాయి, కాకపోతే అందరు చెప్పరంతే. వాళ్ళందరికీ ఉండేటటువంటి ఆ డౌట్లన్నిటికీ కూడా ఏమండి నాకు సమాధానం దొరికేసింది. ఆ సమాధానాన్ని మీకు ప్రశ్నల రూపంలో, సమాధానాల రూపంలో చెప్పేసాను అన్నీ కూడా. అంటే ఒక క్లారిటీ అనేది మనకు ఉండాలి, దేవుని విషయంలో క్లారిటీ ఉండాలి. ఒక విషయం చెప్తా ఉన్నా, మనం నమ్మినటువంటి మన దేవుని విషయంలోనే మనకంటూ క్లారిటీ లేదనుకోండి, ఇంకేంటి మన భక్తి? ఇంకేంటంటే మన భక్తి? అందుకని ఎక్కడ తండ్రి అని ఉన్నా నేను కంగారు పడను, ఎక్కడ దేవుడు అని ఉన్నా నేను కంగారు పడను. ఎందుకంటే క్లారిటీ వచ్చేసింది కాబట్టి. క్లారిటీ రాలేదనుకోండి ఎలా ఉంటుంది? ఇక్కడేమో యేసు అని ఉంది, ఆ యేసు నోటే తండ్రి అని ఉంది, ఈయనేమో ఒకటి అంటున్నాడు. వాళ్ళ యొక్క పరిస్థితి మామూలుగా ఉండదు. అందుకనే పర్టిక్యులర్గా ఈ యొక్క 13వ అధ్యాయంలో పరలోక రాజ్యము, పరలోక రాజ్యము, పరలోక రాజ్యము అంట ఏమంటే మెన్షన్ చేసి మరి ఆయన మాట్లాడాడు. అంత సింపుల్గా, సులువుగా అర్థమయ్యేటట్టుగా ఆయన ప్రతి విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. కన్ఫ్యూజ్ అయిపోతే అర్థం కాదు. క్లారిటీతో మనం ఆలోచిస్తే ప్రతి వాక్యము కూడా అర్థమవుతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. యోహాను 3:16 చదివితే మనకు అక్కడ ఉంటుంది, అది దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని ఉంటుంది. అప్పుడు అందరూ ఏమన్నారు? ఆ దేవుడండి, తండ్రి అయిన దేవుడని లోకాన్ని ప్రేమించాడు అన్నారు. ఆ కిందకి చదివామనుకోండి, తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును అన్నారు. అంటే అర్థం ఏంటి? మీకు నిత్య జీవం కావాలి అంటే కుమారుణ్ణి నమ్మండి, కుమారుని యందు విశ్వాసం ఉంచండి, కుమారుణ్ణి నమ్మండి, కుమారుణ్ణి నమ్మండి, కుమారుని యందు విశ్వాసం ఉంచండి. అంటే అర్థం ఏంటి? నన్ను నమ్మొద్దని అర్థం. ఎవరినైతే తండ్రి అని అంటున్నారో నన్ను నమ్మొద్దు, ఆ కొడుకునే నమ్ముకోండి అని అర్థం. ఇంకా అంతకు మించిన క్లారిటీ ఇంకేముంటుందండి బైబిల్లో? అందుకనే వాక్యాన్ని చదివేటప్పుడు ఆ వాక్యానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి వాక్యం ఏముంటుందని మనం ఆలోచించాలి. ఫుల్ స్టాపులు, కామాలు ఉన్న చోట ఖచ్చితంగా ఆగి ఆలోచించాలి. ప్రతి విషయంలో కూడా మనం అలాగా ఆలోచిస్తే తప్ప దాని యొక్క సత్య బోధన అనేది మనకు బోధపడదు. అందుకనే పరలోక రాజ్యము, పరలోక రాజ్యము, పరలోక రాజ్యం అంటూ అనేకమైన విషయాలను ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. మంచి ముత్యాలను కొనేటటువంటి వర్తకుడట. ఆ మంచి ముత్యాలను కొనేటటువంటి క్రమంలో ఆయనకు ముత్యం దొరికిందట. తనకు కలిగిందంతా అమ్మేసి కొనేసాడట. ఆయన కొనుక్కోవడం కాదు, మనం సంపాదించుకోవాలి, ఆయన్ని మనం సంపాదించుకోవాలి. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏమైనా ఉందా? పెట్టుబడి లేకుండా, పెట్టుబడి లేని వ్యాపారాలు అంటే ఏమైనా ఉంటాయా? అస్సలు ఉండదు. కనీసం తక్కువలో తక్కువ 1,00,000 రూపాయలు అయినా పెట్టుబడి పెట్టి ఒక చిన్న బిజినెస్ని ప్రారంభించాలి. అలాగే నేను పరలోకం ఇస్తాను మీకు, ఇంత గనక మీరు ఇన్వెస్ట్ చేయండి అంటే ఈ లోకంలో ఎంతమంది కట్టకుండా ఉంటారు చెప్పండి? అప్పైనా పర్లేదండి. చంద్రమండలం మీద ఫ్లాట్లే కొంటున్నారు మనోళ్ళు కదా. చంద్రమండలంలో ఫ్లాట్లే కొంటున్నారు ఈ రోజున జనాలు. అలాంటిది పరలోకానికి రిజిస్ట్రేషన్ చేయరా? పరలోక రాజ్యానికి రిజిస్ట్రేషన్ చేయరా? ఖచ్చితంగా చేస్తారు. అప్పైనా పర్లేదండి, నాకు పరలోకం కావాలి, ఇది ఎంత కట్టమంటారు చెప్పండి, కట్టేస్తాం. ఇన్స్టాల్మెంట్లో కట్టమంటారా, కట్టేస్తాం. ఈఎంఐలో పే చేయమంటారా, పే చేసేస్తాం. లేదు స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు, క్యాష్ పట్టుకొచ్చేయమంటారా, కట్టేస్తాం అంటారు చాలామంది. ఈ పాటకి స్లాట్స్ బుకింగ్ ఓవర్ అని పెట్టేది బోర్డుక. ఎందుకని? పరలోకంలో స్థలాలు లేవిక. నేను మీకు స్థలము సిద్ధపరిచ వెళ్ళుచున్నాను అన్నాడు కదా, ఆయన బోర్డు పెట్టేయాలి హౌస్ఫుల్. ఇంకా బుక్ చేసుకోవడానికి ఫ్లాట్లు లేవని ఆయన ఓ బోర్డు పెట్టేయలేక. అలాంటిది ఏమైనా ఉందా? లేదు. ఎందుకు లేదు తెలుసా? ఆయన ఎవరికి అర్థం కాడు కనుక.
వీళ్ళందరూ ఏదో ప్రయత్నం చేసేసాం, మాదే పరలోకం అని వీళ్ళు భ్రమపడుతున్నారే కానీ నిజానికి పరలోకాన్ని వీళ్ళెవరు దక్కించుకోవడం లేదు. కాబట్టి అక్కడ ఇంకా స్థలాలు ఖాళీగానే ఉన్నాయి. ఒకవేళ ఆయన రిజిస్ట్రేషన్ ఫీజే కనుక పెట్టాడు అనుకోండి, ఈ లోకంలో అనేక మంది ముందే కొనేసుకుని పరలోకాన్ని దక్కించేసుకుందరు. ఆయన వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. అందుకనే ఆయన ఎవరు, ఆయనంటే ఏంటి, ఆయనను ఎలా కనుగొనాలి, ఆయన ఎలా దక్కించుకోవాలి, ఈ విషయాల మీద మనం అవగాహన కలిగి ఉండాలి. అందుకని ప్రతి విషయంలో కూడా పరలోక రాజ్యం అంటే ఆయన అనేకమైన విషయాలు మెన్షన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. మనం సంపాదించుకోవాలి ఆయన్ని. ఆయన ముత్యాలు కొనుక్కున్నాడా, ఇంకోటి కొనుక్కున్నాడని తర్వాత గొడవ. ఆయన ఏదైనా కొనుక్కుంటాడండి, ఆయన శ్రీమంతుడు. ఆయన్ను మనం దక్కించుకోవాలి, ఆయనను మనం దక్కించుకోవాలి. ఎంతమంది దక్కించుకున్నారు? యేసు ప్రభు వారిని ఎంతమంది దక్కించుకున్నారు? యేసు ప్రభు వారికి ఎంతమంది హృదయంలో చోటిచ్చారు? యేసు ప్రభు వారిని ఎంతమంది గౌరవిస్తూ ఉన్నారు? యేసు ప్రభు వారిని ఎంతమంది ఆరాధిస్తూ ఉన్నారు? ఆయన ఒక్కడే దేవుడు అని ఆయన కోసం నిక్కచ్చిగా బ్రతుకుతూ ఉన్నారు, కన్ఫ్యూజ్ లేకుండా. ఏమండి, కొద్దిమంది మాత్రమే అవకాశం ఉంటుంది. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. మీటింగ్ పెట్టామనుకోండి, 500 మందికి భోజనాలు అని అంటారు. వస్తారు, అనేకులు వస్తారు భోజనాలు. శుభ్రంగా భోజనం అయిన తర్వాత పిలిచాం కదా, పిలువబడిన వారు అనేకులు వచ్చారు, అందరూ వచ్చారు. 500 అంటే 600 వస్తారు, 600 అంటే 700 వస్తారు, 700 అంటే 1000 మంది వస్తారు. పిలువబడిన వారు అనేకులు, అందరూ వస్తారు. కానీ ఆ యొక్క మీటింగ్లో కూర్చునే వారు ఎంతమంది? ఏర్పరచబడిన వారు కొందరే అన్నట్టుగా 100 మంది కూర్చుంటారు. పోనీ 500లో ఒక 200 మంది కూర్చుంటారు. ఆఖరి వరకు ఉంటారా? చెప్పలేము కదా. అంటే ఏదైనా అంతే. ఒక ఫంక్షన్ అవనివ్వండి, ఒక మీటింగ్ అవనివ్వండి, ఏదైనా కార్యక్రమం అవనివ్వండి, పిలువబడిన వారు అనేక మంది ఉంటారు. అందులో ఏర్పరచబడిన వారుగా కొంతమంది మాత్రమే అక్కడ మిగులుతారు, ఆఖరి వరకు మిగులుతారు. ప్రారంభ ప్రార్థనకి కొంతమంది వస్తారు, మధ్యలో కొంతమంది వస్తారు, చివరి వరకు వచ్చేవారు ఉంటారు, మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. మరి ప్రారంభం నుండి ముగింపు వరకు ఉండే వాళ్ళు ఎంతమంది ఉంటారు? కొద్దిమంది మాత్రమే ఉంటారు. జీవితంలో ప్రభువును మనం అంగీకరించిన తర్వాత ఆయన మధ్యలో వదిలేసే వాళ్ళు ఉంటారు. ప్రారంభంలోనే మొదటి వారంలోనే వదిలేసే వాళ్ళు ఉంటారు. 1 సంవత్సరం వరకు ఆయనతో ఉండి తర్వాత ఆయన వదిలేసే వాళ్ళు ఉంటారు. 10 ఏళ్ళు భక్తిగా ఉండి తర్వాత ఆయన వదిలేసే వాళ్ళు ఉంటారు. జీవితంలో చివరి దశలో ఆయనను అంగీకరించే వాళ్ళు ఉంటారు. ఏమండి, అలాగా భక్తి విషయంలో మనం అలా ఉండకూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కలిగి ఉండటం ఇంకంతకు మించినటువంటి గొప్ప భాగ్యం అంటూ ఏమీ ఇంకేం ఉండదండి. అదే గొప్ప భాగ్యం. ప్రభువుని కలిగి ఉండటమే గొప్ప భాగ్యం. గనుక 45-46 వచనాలు మనం ఆలోచన చేసాం. 46 టిక్ పెట్టుకోండి. మిగిలినటువంటి సందర్భాలు వచ్చేటటువంటి వారని మనం ఆలోచన చేద్దాం. నూతన సంవత్సరంలో మళ్ళీ మొదటి సందేశంగా, మొదటి ఆరాధనలో మనం ఇంకా మరెన్నో లోతైన విషయాలను మనం ఇందాం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు, మహోన్నతుడు అయిన దేవా, యేసయ్య, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయన. పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది అనేటటువంటి సందేశం ద్వారా మా ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైనటువంటి అనేకమైన విషయాలు నేర్పిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. విత్తబడినటువంటి వాక్యం మా హృదయంలో భద్రం చేసుకుని నాయన మరి వాక్యానుసారంగా జీవించే కృపాభాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించమని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు.